హలో ఆల్, అందరూ బాగున్నారా? ఆల్మోస్ట్ అందరూ ఈ పెద్ద ఈఎంఐ మిస్టేక్ చేసుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఒక హోమ్ లోన్ కేస్. హోమ్ లోన్ మొత్తం హోమ్ తీసుకోవడానికి 50 lakhs అయిందనుకుంటే 40 lakhs లోన్ తీసుకుంటే 20 yearsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 8.5% వేసుకుంటే ఈఎంఐ వచ్చి 34,730 రూపీస్ ఉంటుంది అప్రాక్స్. సో మనం 5 years పే చేసాను అనుకుందాం. 5 years పే చేసిన తర్వాత ఎంత అవుట్ స్టాండింగ్ ఉండొచ్చు అనుకుంటున్నా. సో సేమ్ వే నేను క్యాలిక్యులేటర్లో వేసి చూశాను ఇది. సో టోటల్ పేమెంట్ వచ్చి 83 lakhs. అప్పటికి 5 yearsకి పే చేసింది 22 lakhs, కానీ అవుట్ స్టాండింగ్ వచ్చి 36 lakhs. ఎగ్జాంపుల్ చూద్దాం. రాహుల్, ఏజ్ 28, శాలరీ 60,000. ఈఎంఐ వచ్చి 20 years 34,741 రూపీస్ వచ్చి ఈఎంఐ. సో ఈ కేసులో మనం చూస్తే టోటల్గా 83 lakhs పే చేయాలి. కానీ మీరు ఈ గ్రాఫ్ చూస్తే ఇక్కడ ఈ గ్రాఫ్లో రెడ్ పార్ట్ అంతా ఇంట్రెస్ట్. సో ఇనిషియల్గా ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంది, పోను తగ్గిపోయింది. ఇనిషియల్గా బ్లూ కలర్ వచ్చి ప్రిన్సిపల్, పోను ప్రిన్సిపల్ ఎక్కువైపోతుంది. సో మీరు చూస్తే సరిగ్గా అనలైజ్ చేస్తే 10th year దగ్గరికి వచ్చేసరికి రెండు ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి, 10th కానీ 12th year కానీ వస్తే. సో దానికి ముందంతా మనం పే చేసేది ఆల్మోస్ట్ వచ్చి ఇంట్రెస్ట్ మాత్రమే, ప్రిన్సిపల్ అమౌంట్ చాలా తక్కువ. ఇది కొంచెం డీప్గా అనలైజ్ చేద్దామండి. సో మనం ఇయర్ వైజ్ బ్రేక్ డౌన్ చూసినప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ఇయర్లో 79,610 రూపీస్ వచ్చి ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్ వచ్చి 3.37 lakhs. ఇది ఇయర్ మొత్తానికి, మంత్ కాదు. సో మనం పోంగా ప్రిన్సిపల్ మీరు చూస్తే 79,000 ఉన్నది కాస్త 10 years తర్వాత 1.71 lakhs అయింది ఇయర్కి. ఇంట్రెస్ట్ మీరు ఇనిషియల్గా చూస్తే 3.37 lakhs, తర్వాత 2.46 lakhs అయింది. అండ్ బ్యాలెన్స్ వచ్చి 28 lakhs ఉంది 10th yearలో. అలానే మనం 10 years అయిపోయిన తర్వాత 10th year to 20 year బ్రేక్ డౌన్ చూద్దాం. ఈ బ్రేక్ డౌన్ చూస్తే మీరు 11th yearలో 1.86 lakh ఉన్నది, 20th yearకి వచ్చేటప్పటికి 3.98 lakh అయింది. అండ్ ఇంట్రెస్ట్ వచ్చి 18,556 ఉంది, బ్యాలెన్స్ వచ్చి 0. సో మీరు ఇక్కడ సరిగ్గా గమనిస్తే ఇంట్రెస్ట్ వచ్చి చాలా తక్కువైపోయింది 11th year దగ్గర నుంచి, బట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎక్కువైపోయింది. ఇప్పుడు మనం ఫస్ట్ మంత్ డీటెయిల్డ్ సమరీ చూద్దాం. డీటెయిల్ టేబుల్లో ఫస్ట్ మంత్ మనం చూస్తే 6,380 రూపీస్ ప్రిన్సిపల్, కానీ 28,333 రూపీస్ వచ్చి ఇంట్రెస్ట్ అయింది. బ్యాలెన్స్ ఇంకా 39.94 lakhs ఉంది, 40 lakhs హోమ్ లోన్లో. మనం 11th month చూస్తే 6,846, పెద్ద చేంజ్ ఏం లేదు. ఇంట్రెస్ట్ 27,867. సో మనం పే చేసే ఈఎంఐ 34,741లో 6,846 మాత్రమే ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్ వచ్చి 27,867 రూపీస్. ఇంకా మిగిలిన బ్యాలెన్స్ టోటల్ లోన్ వచ్చి 39,27,000 ఉంది. సో ఫస్ట్ మంత్ చూసుకుంటే ఇలా ఉంది, నెక్స్ట్ మంత్ చూసినా ఇలానే ఉంటుంది. ప్రీపే చేయాలనుకున్నాం 15 years తర్వాత. ఈ 20 years లోన్ ఉంది, టోటల్గా 15 years మనం పే చేసాం. ఒకవేళ 15 years తర్వాత డబ్బులు ఉన్నాయి, ఎంతో కొంత పే చేద్దాం అనుకున్నాం. ఒకవేళ పే చేయాలనుకుంటే మనం సెకండ్ ఇయర్లో పే చేస్తే చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. అదే ఫస్ట్ ఇయర్ మాత్రమే పే చేసి ఉంటే 79,610 రూపీస్, కానీ ఇంట్రెస్ట్ పే చేసింది మటుకు 3.37 lakhs. ఓకే, బ్యాలెన్స్ వచ్చి 39,20,000 ఉంటుంది. సో ఈ 39,20,000 ఉంటుంది. ఇక్కడ మనం పే చేయగలిగితే, ఈ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత పే చేయగలిగితే ఇంపాక్ట్ చాలా హెవీగా ఉంటుంది. ఇప్పుడు మనం 10th yearలో పే చేసామనుకోండి, మీడియం ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంట్రెస్ట్ ఇది సేమ్గా ఉంటుంది ప్రిన్సిపల్. సో మీరు పే చేసిన తర్వాత ఇంపాక్ట్ అంత ఎక్కువగా ఉండదు, అంటే 10 year తగ్గటం పెద్ద ఏమి ఉండదు. మీరు అలానే 18 years తర్వాత ఏమన్నా పే చేశారు అంటే అసలు పే చేసినా చేయకపోయినా ఒకటే. సో ఒక ఎగ్జాంపుల్ కేసు తీసుకుందాం. ఇక్కడ సేమ్ 40 lakhs మనం ప్రీపే చేస్తే ఏమవుతుందంటే, ప్రీపేమెంట్ లేకుండా మనం పే చేసే ఇంట్రెస్ట్ వచ్చి 43,31,000. ప్రీపేమెంట్తో మనం పే చేసింది వచ్చి 26,78,000.
సో ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఆల్ 16.5 ల్యాక్ మనం సేవ్ చేసాం. అంటే 5.2 ఇయర్స్ రెడ్యూస్ అయింది. ఈఎంఐ అలానే ఉంచి టెన్యూర్ రెడ్యూస్ చేసుకుందాం అనుకుంటే తగ్గించుకుంటాను. ఇయర్స్ తగ్గించిన ఇయర్స్ 20 ఇయర్స్ మాత్రమే ఉంచుతాను అంటే ఇది ఆ పద్ధతి. సో 240 మంత్స్ అంటే 20 ఇయర్స్. మీరు చూస్తే మనం సేవ్ చేసింది పెద్ద ఎక్కువ లేదు ఇక్కడ. ఈఎంఐ ఎంత రెడ్యూస్ అవుతుందంటే 4,339 రూపీస్. అంటే 34,741 నుంచి 4,339 వచ్చి రెడ్యూస్ అవుతుంది. కానీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ మటుకు సేమ్ 20 ఇయర్స్గానే ఉంటాయి. సో టోటల్గా మనం సేవ్ చేసింది వచ్చి 5,41,000. సో దీంతో పోలిస్తే ప్రీవియస్ దాంట్లో చాలా ఎక్కువ సేవ్ చేసాం. సో మీరు దీన్ని కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు మనం చూద్దాం ఎటువంటి కేసెస్లో ఏది తీసుకోవచ్చు. మన దగ్గర స్టేబుల్ ఇన్కమ్ ఉంది, మనం సాలరీడ్ పర్సన్ అనుకుంటే టెన్యూర్ రెడ్యూస్ చేసుకోవడం బెస్ట్ ప్రీపేమెంట్ ఆప్షన్లో. సో ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ సేవ్ చేస్తాం. లేదు బిజినెస్ పర్సన్ని, లేదు నా దగ్గర మనీ చాలా అన్సర్టైన్గా ఉంటుంది, ఎప్పుడు ఉంటాయో తెలియదు, ఎప్పుడు ఉండవో తెలియదు, నాకు క్యాష్ ఫ్లో ఎక్కువ కావాలి, నా చేతిలో డబ్బులు ఎక్కువ ఉండాలి అనుకుంటే అప్పుడు ఈఎంఐ రిడక్షన్ ఆప్షన్ పెట్టుకోవాలి. అంటే 34,000 కాస్త తగ్గుతుంది, 29,000 దాకా వెళ్తుంది. ఇప్పుడు ఇంకొక కేసు చూద్దాం. ఈ 20 ఇయర్స్ లోన్ని అసలు క్లోజ్ చేద్దాం అనుకున్నాం 10 ఇయర్ పే చేసిన తర్వాత. సో ఈ కేసులో నేను ఇక్కడ అదే 40 lakhs 4 క్లోజ్ ఛార్జెస్ ఉంటాయి, 2%, 3%, అది బ్యాంకుని బట్టి ఉంటుంది. సో మనం ప్రస్తుతం లోన్ స్టేటస్ తీసుకుంటే మనం మంత్లీ ఈఎంఐ వచ్చి 34,713 రూపీస్. 10 సంవత్సరాల తర్వాత అవుట్ స్టాండింగ్ వచ్చి ఆల్మోస్ట్ 28 lakhs. మనం ఇంట్రెస్ట్ పే చేసింది వచ్చి 30 lakhs. ఇంకా 120 months. ఇప్పుడు మనం ఫోర్క్లోజర్ ఛార్జెస్ చెక్ చేద్దాం. ఫోర్క్లోజర్ ఛార్జెస్ మనం చెక్ చేస్తే మనం అవుట్ స్టాండింగ్ ప్రిన్సిపల్ అంటే 10 ఇయర్స్ పే చేసాం, ఇంకో 10 ఇయర్స్కి ప్రిన్సిపల్ ఎంత పే చేయాలి అంటే 28 lakhs పే చేయాలి. ప్లస్ ఫోర్క్లోజర్ ఛార్జెస్ 2% ఉండదు దాని మీద, అది 56,000 అప్రాక్స్. మొత్తం కలిపితే 28,55,748 ఉంది. లేదు నేను ఫోర్క్లోజర్ చేయను, నేను అదే పాత్లో వెళ్తాను, అది 41,65,552 రూపీస్ అవుతుంది. ఇంకోటి మనం సేవ్ చేసేది టోటల్గా ఫోర్క్లోజ్ చేస్తే 10 ఇయర్స్ అయిపోయిన తర్వాత 13,09,000 రూపీస్ సేవ్ చేస్తాం. సో దీని కొంచెం డీటెయిల్ బ్రేక్డౌన్ చూద్దామండి. మనం డీటెయిల్ బ్రేక్డౌన్లోకి వెళ్తే ప్రిన్సిపల్ ఫోర్క్లోజ్ చేసేటప్పుడు మనం 27,99,000 అంటే ఆల్మోస్ట్ ఆల్ 28 lakhs పే చేయాలి రెండిట్లోనూ. కానీ మనం నార్మల్ ఫ్లోలో అంటే అదే ఈఎంఐ కడతా వెళ్తుంటే ఇంకో 10 ఇయర్స్ మనం ఇంకో 13.5 lakh ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. లేదు ఫోర్క్లోజ్ చేస్తే దాని ఫోర్క్లోజ్ ఛార్జెస్ మనం పే చేయాల్సి వస్తుంది 56,000. సో ఈ టోటల్ మనం వేస్తే ఇక్కడ ఫోర్క్లోజ్ పాత్రలో వచ్చి 28.5 lakh అప్రాక్స్. కానీ నార్మల్ ఫ్లోలో వస్తే అదే మీరు 20 ఇయర్స్ పే చేస్తే 41,65,000. సో ఇక్కడ మనం 13 lakhs సేవ్ చేసాం. ఇక్కడ టోటల్ బ్రేక్డౌన్ చూస్తే ఇక్కడ మనం ఫోర్క్లోజర్ వచ్చి 28,55 అంటే 28.5 lakh. మనం నార్మల్గా పే చేస్తే అది 41,605. సో దాన్ని టోటల్ తీసుకుంటే 70 lakhs అవుతుంది. సో నార్మల్గా వెళ్తే అది 83 lakh అవుతుంది, మనం ఫోర్క్లోజ్ చేస్తే 70. సో కొన్ని స్ట్రాటజీస్ చూద్దాం. సో ఫస్ట్ స్ట్రాటజీ వచ్చి స్టెప్ అప్ ఈఎంఐ. ఈ స్టెప్ అప్ ఈఎంఐ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు సాలరీ వస్తుంది, మీకు ప్రతి ఇయర్ హైక్ వస్తుంది. సో అదే 40 lakhs 20 years మీరు కన్సిడర్ చేస్తే మీరు ప్రతి ఇయర్ 5% ఎక్స్ట్రా కనుక మీరు కట్టగలిగితే మీరు ఎంత సేవ్ చేయగలరంటే ఇక్కడ ఫిక్స్డ్ ఈఎంఐ వచ్చి 34,730 రూపీస్, ఇది కామన్. ఇంట్రెస్ట్ వచ్చి 43 lakhs. స్టెప్ అప్ 5% ప్రతి ఇయర్ మనం ఎక్స్ట్రా యాడ్ చేయగలిగితే 147 monthsకి అది 240 months నుంచి 147 monthsకి వస్తుంది. ఇంట్రెస్ట్ మీరు టోటల్గా పే చేసేది వచ్చి 27,69,000 మాత్రమే. సో మనం ఎంత సేవ్ చేయగలము అంటే 15 lakhs సేవ్ చేయగలం ఆల్మోస్ట్. స్టార్టింగ్ ఈఎంఐ వచ్చి 34,730 రూపీస్ మనం స్టార్ట్ చేసింది. మనం 5% ప్రతి ఇయర్ ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఉంటాం కనుక ఈ 5th ఇయర్లో ఈఎంఐ వచ్చి 42,000 అండ్ లాస్ట్ వచ్చి 53,851. ఇక్కడ ఫిక్స్డ్ వచ్చి 83,31,000. మనం స్టెప్అప్ చేయడం వల్ల మనం పూర్తిగా పే చేసేది 67,69,000.
సో ఇక్కడ ఇయర్ వైజ్ బ్రేక్ డౌన్ మీరు చూస్తే ఇయర్ 1లో వచ్చి 34,000, ఇయర్ 2 వచ్చి 36,000, ఇయర్ 3 వచ్చి 38,000. ప్రతి ఇయర్ 5% మీరు ఎక్స్ట్రా పే చేస్తూ పోతున్నారు. అలానే మీరు ఇయర్ 6 వచ్చి 44, ఇయర్ 8 వచ్చి 48, లాస్ట్ ఇయర్ వచ్చి 59,000. ఇంకొక స్ట్రాటజీ ఫోర్క్లోజర్ వర్సెస్ లంసమ్. నేను ఫోర్క్లోజ్ చేయను. ఓకే, మీరు ఫోర్క్లోజ్ చేస్తే మీరు 10 ఇయర్స్ తర్వాత ఇక్కడ మీరు చూస్తే 27,99,000, ఆల్మోస్ట్ ఆల్ 28 lakhs ప్లస్ ఫోర్క్లోజర్ ఛార్జెస్ వచ్చి 56,000 ఉన్నాయి. సో 10 ఇయర్స్కి మీరు పే చేసింది పోగా ఇది అవుట్ స్టాండింగ్ 28 lakhs వచ్చి అవుట్ స్టాండింగ్, 55,000 వచ్చి మీరు ఫోర్క్లోజ్ చేసినందుకు ఛార్జెస్, ముందే క్లోజ్ చేసినందుకు ఛార్జెస్ 20 years ఈఎంఐ. సో మీరు ఎంత పే చేశారు ఫైనల్గా? 28,55,000 ఎక్స్ట్రా పే చేశారు. లేదు నేను ఇది పే చేయను, ఈ లోన్ అలానే కంటిన్యూ చేస్తాను. ఓకే, ఇక్కడ మనం సేవ్ చేసింది వచ్చి 13 lakhs. ఓకే, నేను క్లోజ్ చేయను, ఇలానే కంటిన్యూ చేస్తాను. కానీ నా దగ్గర ఉన్న ఎక్స్ట్రా అమౌంట్ నేను చేశాను ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్లో పెడదాం అనుకుంటున్నాను. ఎస్ఐపి కాకుండా లంసమ్. సో నేను అదే 28,55,748, 28,55,000 వచ్చి 10 ఇయర్స్కి పెడుతున్నాను. ఎందుకంటే మనం ఇందాక 10 ఇయర్స్ తర్వాత చూసాం కదా, అంటే 10 ఇయర్స్ ఉంటుంది, ఇంకో 10 ఇయర్స్ ఉంటుందని అర్థం. సో అదే 10 ఇయర్స్కి నేను 10% ఇంట్రెస్ట్, యాక్చువల్గా 12, 10% వేసాను యావరేజ్గా. సో 10% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఇక్కడ రిస్క్ ఉంటుంది, అది మీరు కన్సిడర్ చేయండి. 10% యావరేజ్ వేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఇన్వెస్ట్ చేసింది 28.5 lakh. ఓకే, మనకి ఎస్టిమేటెడ్ రిటర్న్స్ వచ్చి 45 lakhs వస్తాయి 10 ఇయర్స్లో. సో టోటల్ వాల్యూ 74 lakhs అవుతుంది 10 ఇయర్స్ తర్వాత దాని వాల్యూ. సో మీరు సేవ్ చేసింది ఇందాక ఫోర్క్లోజ్ చేసి 13 lakhs మాత్రమే మీ దగ్గర ఉన్న డబ్బులతో. ఓకే, కానీ ఇక్కడ మీకు ఎక్స్ట్రా వచ్చే, మీరు ఇదే ఇన్వెస్ట్ చేసి ఉంటే మీకు వచ్చే మనీ మటుకు 74 lakhs. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, మీరు దీన్ని ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా దానికి నెల నెల ఈఎంఐ కట్టాలి. ఓకే, కానీ మీరు ఫోర్క్లోజ్ చేస్తే నెల నెల ఈఎంఐ కట్టాల్సిన అవసరం. ఇప్పుడు మీ దగ్గర మల్టిపుల్ లోన్స్ ఉన్నాయి, క్లోజ్ చేయాలనుకుంటే ఆ కేసు చూద్దాం. ఫస్ట్ కేసు వచ్చి అవలాంచి కేసు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర మల్టిపుల్ లోన్స్ ఉన్నాయి. సో పర్సనల్ లోన్ ఒక 17.5 lakh ఉంది, దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 11.2, దాని ఈఎంఐ వచ్చి 38,000 per month. ఓకే, సో అది అప్రాక్స్గా 5 years అనుకోండి. కార్ లోన్ వచ్చి 5 lakhs, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 9 years, ఈఎంఐ వచ్చి 11,350. సో ఇది అప్రాక్స్ వచ్చి ఒక 5 years. హోమ్ లోన్ వచ్చి 40 lakhs, 8.5 ఇంట్రెస్ట్ రేటు, 43,000 ఈఎంఐ. ఇది అప్రాక్స్ వచ్చి ఒక 12 years, 13 years అనుకోండి. సో ఇప్పుడు అవలాంచి ఏంటి అంటే, మనం ఈ ఉన్న వాటిల్లో ఏది చూస్ చేసి పే చేయాలి అని. సో లోన్స్ ఎలా తొందరగా క్లియర్ చేసుకోవాలనే దాంట్లో ఇది ఒక పద్ధతి. ఈ అవలాంచి అనే దాంట్లో ఫస్ట్ హైయెస్ట్ రేట్ ఉన్నది మనం టార్గెట్ చేయాలి. సో ఇక్కడ హైయెస్ట్ రేట్ ఉన్నది పర్సనల్ లోన్ ఆబ్వియస్గా. సో దాన్ని టార్గెట్ చేస్తూ మనకి మన దగ్గర ప్రతి నెల 5,000 ఉంటే దానికి పే చేస్తూ వెళ్ళొచ్చు. సో అలా పే చేస్తూ వెళ్తే మనం టోటల్ ఇంట్రెస్ట్ కొంచెం తగ్గుతుంది. అది దీంట్లో ఉన్న అడ్వాంటేజ్. స్నోబాల్ అనేది ఇంకొక పద్ధతి. స్నోబాల్లో ఏంటంటే ఏ బ్యాలెన్స్ అయితే తక్కువ ఉందో అది పే చేయొచ్చు. సో ఇది మనకి మెంటల్గా కొంచెం సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో యాక్చువల్గా అయితే అవలాంచే మనకి లాజికల్గా మంచిది, కానీ స్నోబాల్ వచ్చి మనకి మెంటల్గా కొంచెం పీస్ ఇస్తుంది, ఎందుకంటే ఈఎంఐ తగ్గిపోతుంది కదా. సో ఇక్కడ కార్ లోన్ అన్నిటికంటే తక్కువ, 5 lakhs తక్కువ, పర్సనల్ లోన్ ఎక్కువే, హోమ్ లోన్ ఎక్కువే. సో ముందు దాన్ని కాన్సన్ట్రేట్ చేయాలి. మన దగ్గర ప్రతి నెల 5,000 ఉంటే ముందు దాన్ని క్లోజ్ చేయాలి. సో మనకి టోటల్ మంత్స్ టు పే ఆఫ్ వచ్చి 139 అవుతుంది. సో ఫైనల్గా చాలా ముఖ్యమైన రూల్స్ ఇవి నేను ఫాలో అయ్యాయి, ఎందుకంటే నేను తిన్న దెబ్బలకి. సో ఫస్ట్ది వచ్చి మనకు కావాల్సినంత వరకే లోన్ తీసుకోవాలి, ఎప్పుడూ ఎక్స్ట్రా తీసుకోకూడదు. సో అది చాలా ముఖ్యమైన విషయం. మీరు ఎక్కువ తీసుకున్నారు అనుకోండి, మీరు దాన్ని రీపే చేయాలి, అది మర్చిపోకూడదు. మీకు ఇప్పుడు అవసరం కంటే ఎక్కువ తీసుకొని మీరు ఎక్స్ట్రా ఖర్చులు పెట్టేస్తారు, అక్కడ మీకు డబ్బులు లాస్ అయిపోతాయి. సో ఆ రకంగా మీకు అది మైనస్ అవుతుంది. సో అవసరమైనంత వరకే
లోన్ తీసుకొని ఎక్స్ట్రా తీసుకోవద్దు. ఈపే అనేది ఎప్పుడు ఇనిషియల్ ఇయర్స్లోనే చేయాలి. సో 20 ఇయర్స్ లోన్ అనుకుంటే మీరు స్టార్టింగ్ 10 ఇయర్స్ బిఫోర్ ముందే మీరు ఏమైనా చేస్తే మీకు 10 ఇయర్ తగ్గడం కానీ లేదా ఈఎంఐ తగ్గడం కానీ కనిపిస్తుంది. తర్వాత మీరు చేసినా పెద్ద ఉపయోగం ఉండదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇంట్రెస్ట్ చాలా పే చేసి ఉంటారు. ఇది బ్యాంక్ మనతో ఆడే గేమ్. అది పర్సనల్ లోన్ అయినా హోమ్ లోన్ అయినా. మనం టెన్యూర్ మాత్రమే ఎప్పుడైనా తగ్గించుకోవాలి. ఈఎంఐ తగ్గించుకోవాలి అనుకోకూడదు. ఈఎంఐ మనం తగ్గించుకోవాలి ఎప్పుడు అనుకోవాలి అంటే మనకి క్యాష్ ఫ్లో కావాల్సినప్పుడు. లేదు అంటే ఎప్పుడు టెన్యూర్ తగ్గించుకోవడమే మంచిది. ఎందుకంటే దానివల్ల మనం చాలా ఇంట్రెస్ట్ సేవ్ చేయగలం. లేదు నేను టెన్యూర్ తగ్గించుకోను, నాకు ఈఎంఐ తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు మన దగ్గర క్యాష్ చేతిలో ఎక్కువ ఉంటుంది. సో ఎందుకంటే మనం ఎక్స్ట్రా పే చేయం కదా, మన చేతిలో క్యాష్ ఎక్కువ ఉంటుంది. సో అది జాగ్రత్తగా చూసి మనం చేసుకోవాలి. ఇంకొక రూల్ ఏంటంటే మన శాలరీ పెరిగినప్పుడు ఈఎంఐ పెంచుకుంటూ పోవాలి. స్టెప్ అప్ ఈఎంఐ అని ఇందాక చూసాం కదా అది. సో ఏదర్ అదైనా చేయాలి, లోన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అనుకుంటే, లేదా ఎస్ఐపి అయినా చేయండి. ఏది చేసినా కానీ మనకు అడ్వాంటేజే, ఎక్కువ ఖర్చు పెట్టకుండా. ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర ఒక బ్యాంకులో హోమ్ లోన్ ఉంది, అది 8.5% ఉంది. ఇంకో బ్యాంక్ 7.2% ఇస్తామంటున్నారు. మీరు ట్రాన్స్ఫర్ చేసే ముందు రీఫినాన్స్ కాస్ట్ ఎంతో చూడండి. ఇప్పుడు హెచ్డిఎఫ్సిలో ఉందనుకోండి, మీరు ఎస్బీఐకి మూవ్ అవ్వాలనుకుంటే ఎస్బీఐ వాళ్ళు వచ్చి మళ్ళీ హోమ్ చూసి అంతా దాన్ని ప్లాన్ చేసి ఎంత అవుతుంది ఏంటి అని చెప్పి మళ్ళీ ఎస్టిమేషన్ ఇస్తారు. అది వచ్చి వాళ్ళు చూసుకున్నందుకు వాళ్ళకి ఫీజు ఉంటుంది, ప్లస్ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ఆ స్టాంప్ డ్యూటీ, ఈ స్టాంప్ డ్యూటీ అని ఉంటాయి ఎక్స్ట్రా. సో ఇవన్నీ ఛార్జెస్ వేసుకొని ఆ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ చూసుకొని మీరు ఫైనల్గా డిసైడ్ అవ్వండి ఇది వర్తా కాదా మూవ్ చేసుకోవడానికి. మీరు అగ్రెసివ్గా ప్రీపే చేసే ముందు లేదా ఫోర్ క్లోజర్ చేసే ముందు మీ దగ్గర ముందు ఎమర్జెన్సీ ఫండ్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే ప్రీపే చేయకుండా, ఫోర్ క్లోజ్ చేయకుండా ముందు ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకొని తర్వాత చేయండి. లేదు అంటే తర్వాత ఏ మెడికల్ అవసరం వచ్చినా, ఇంకేదైనా అవసరం వచ్చినా మళ్ళీ మీరు లోన్ తీసుకోవాల్సి వస్తుంది, ఎక్స్ట్రా ఈఎంఐస్ అయిపోతాయి. సో ఫైనల్ కన్క్లూజన్ వచ్చి మీరు ఆ లోన్ తీసుకున్నప్పుడు స్టార్టింగ్ ఇనిషియల్ ఇయర్స్లోనే మీరు ప్రీపే చేసినా, ఫోర్ క్లోజర్ చేసినా మీకు ఉపయోగం ఉంటుంది. లేదు అంటే మీరు తర్వాత చేస్తే పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు. బ్యాంక్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మనం పే చేయాల్సిన అవసరం లేదు. సో మీకు చూసిన క్యాలిక్యులేషన్స్ అన్నీ నేను మోస్ట్లీ ganithapilot.web.app అనే దాంట్లో యూస్ చేశాను. ఇది ఒక వెబ్ యాప్, ఫ్రీ. మీరు దీంట్లో క్యాలిక్యులేషన్స్ అన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను.